ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఇక నంద్యాల, నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి హ్యాండ్ ఇచ్చిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు, 2 కోఆపరేషన్ నెంబర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. మొత్తంగా కొడుకును కాదని పెద్దనాన్న సమక్షంలో మున్సిపల్ ప్రజా ప్రతినిధుల సభ జరిగింది. ఇక మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో నడిపించాలన్న ఉద్దేశంతోనే టీడీపీలో చేరినట్లు చైర్మన్ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. మొత్తంగా చైర్మన్ సహా 12 మంది ఒకేసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం, తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడంతో ఇప్పుడు నందికొట్కూరు మున్సిపాలిటీని టీడీపీ హస్తగతం చేసుకున్నట్లుగా అయింది. అభివృద్ధి చేసుకుందాం, అందరం కలిసి చేసుకుందాం. నందికొట్కూరు ఫండ్స్ అవసరం ఉంది. అదే రకంగా ఇక్కడ ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీ అయినందుకు దాన్ని తీసేయడం జరిగింది. పేదలకు దాన్ని ఖచ్చితంగా మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెజల్యూషన్ కాపీ పంపించి ఇక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ పెట్టిస్తాం. ఎంపీ గారు శివరమ్మ గారితో కూడా మంచి పని, అటువంటివి ఎన్నో చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదందరినీ కూడా మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం. నేను కోరేది ఒక్కటే, పేదల కోసం పనిచేయండి, పేద కుటుంబాల కోసం పనిచేయండి. శానిటేషన్ కానీ, లేకపోతే మనకు మంచినీరు సరఫరా కానీ, ఇవన్నీ కూడా అతి జాగ్రత్తగా ఇంటింటికి చేరే విధంగా చేసుకుంటే మీరు మంచి పేరు వస్తుంది. డెవలప్మెంట్ చాలా అవసరం మనకు, దాన్ని ముందుకు తీసుకుపోవాలి. మీరంతా కూడా కలిసికట్టుగా ఉండండి. ఎవరు ఏంటి బెదిరించినా ఎదురాల్సినటువంటి అవసరం లేదు, వెంటనే కంప్లైంట్ చేయండి. మేమున్నాం మీ అందరికీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీరు మంచి వాళ్ళకు కూడా ఆదరించి ప్రజా సమస్యలు వాళ్ళ దృష్టికి వచ్చినవి కూడా మీరు అటెండ్ కావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇదంతా కూడా ఒకటే ధ్యేయం. 1994 నుంచి 2004 వరకు ఎట్లా తెలుగుదేశం పార్టీ ఉండిందో నందికొట్కూరు తాలూకాలో తిరుగులేని శక్తిగా ఆ స్థాయికి తీసుకురావాలి అన్నటువంటిది ప్రధాన ధ్యేయం. ఇంకొకటి అభివృద్ధి చెయ్యండి ఎవరిని ప్రజలు గుర్తించరు. ఈరోజు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంకా మరి ప్రజలలో నాంతూ ఉన్నాడు, ఆదరణ ఉంది అంటే కేవలము అభివృద్ధి మీద దృష్టి పెట్టినది 50 సంవత్సరాలు. లేకపోతే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరో ఎప్పుడో మర్చిపోయేవారు. కానీ ఈరోజు ఆ అభివృద్ధి కాపాడుకుంటూ వచ్చింది. మీరు కూడా నేను మీకు సలహా ఇచ్చేది ఏంటంటే, అభివృద్ధి మీ రాజకీయాన్ని కాపాడేది, మీ పవర్ను కాపాడేది.